నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మళ్ళీ పెళ్ళి. రచించిన వారు డి కామేశ్వరి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుగుణ, భాస్కర్ రావులు ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళసూత్రం కూడా కట్టాడు భాస్కర్ రావు లాంఛనంగా. రోజు ఎన్ని వేల మందో పెళ్లి చేసుకుంటున్నారు. అందులో సుగుణ, భాస్కర్ రావులు ఒకరు. అందులో ఏం వింత ఉందని ఎవరన్నా అనుకోవచ్చు. పెళ్లి చేసుకోవడం వింత విషయం కాదు. ఎటొచ్చి వింతల్లా వితంతువుని, అందులో పిల్లాడి తల్లిని భాస్కర్ రావు పెళ్ళారడం వింతేగా మరి. భాస్కర్ రావుకి రెండో పెళ్ళే. అయినా మగాడు, అందులో 30 ఏళ్లవాడు. రెండో పెళ్లి చేసుకోవడం అతి మామూలు విషయం. అందుకే భాస్కర్ రావుని పొగడ్తలతో, శుభాకాంక్షలతో సహోద్యోగులు, మిత్రులు, అధికారులు ముంచెత్తారు. అతని సంస్కారాన్ని, ఆదర్శాన్ని పొగిడారు. అతని హృదయ వైశాల్యాన్ని కొనియాడారు. భాస్కర్ రావు హృదయం గర్వంతో మరింత విశాలమయ్యింది. చాలా మంచి పని, ఘనకార్యం సాధించిన తృప్తితో అతని మనసు నిండిపోయింది. ఇంక సుగుణకి ఇప్పటికీ ఇదంతా నిజం కాదేమో, భ్రమేనేమోననే అనుమానం. ఈ పెళ్లి నమ్మశక్యంగాని విషయంగానే అనిపిస్తోంది. పెళ్ళైన 8 నెలలకే కార్ యాక్సిడెంట్లో భర్త పోతే ఇంకెందుకీ బ్రతుకనుకుంటూ అందరిలాగానే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. దేనిలోనన్నా పడి చద్దామనుకుంది. ధైర్యం చాలకపోవడం కాక తనతో పాటు మరో ప్రాణిని హత్య చేయడం పాపం అన్న పాపభీతితో ఆ పని చేయలేకపోయింది. తర్వాత పిల్లాడు పుట్టాక వాడి కోసం బ్రతకక తప్పదని నిశ్చయించుకొని ప్రాణాలు, ఆశలు, కలలు అన్నీ ఆ పసికందు మీదే నిలుపుకొని నిర్లిప్తంగా రోజులు వెళ్లదీయసాగింది. నా అని చెప్పుకోవడానికి ఒక అన్న మాత్రం ఉన్నా ఆ అన్న మీద జీవితాంతం ఆధారపడి ఉండడం ఇష్టం లేక ఉన్న డిగ్రీ ఆధారంతో ఉద్యోగంలో చేరింది. సహోద్యోగి అయిన భాస్కర్ రావుతో పరిచయం కొంతకాలానికి ఈ విధంగా మలుపు తిరిగి రూపుదాలుస్తుందని సుగుణ ముందుగా ఎన్నడూ అనుకోలేదు. తీరా చేసి రూపుదాల్చాక ఏం చెయ్యాలో తోచని అయోమయంలో పడిపోయింది సుగుణ. పరిచయమైన ఏడాది తర్వాత భాస్కర్ రావు పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు సుగుణ తడబడిపోయింది, భయపడింది, బాధపడింది. ముందుగా సహోద్యోగి, తర్వాత మంచి మిత్రుడుగా, ఇంకొన్నాళ్ల తర్వాత శ్రేయోభిలాషిగా మాత్రమే అనుకుంది. భాస్కర్ రావుతో పరిచయం పెరుగుతున్న కొద్దీ అంతకు తప్ప మరో భావన ఆమె మనసులో ఎప్పుడూ లేదు. అందుకే కలవరపడిపోయింది. భాస్కర్ రావు అడగగానే. భాస్కర్ రావు అయితే సుగుణని చూసిన ముందు రోజు నుంచి ఒకే అభిప్రాయంలో ఉన్నాడు. అందంగా ఉంది, అయినింటి పిల్ల, పెళ్ళాడదాం అనుకున్నాడు. ఆమె విధవ అని తెలియక పూర్వం. తీరా చేసి ఆ సంగతి తెలిసాక అప్పటికే అతని మనసులో నాటుకుపోయిన కోరికని పీకి పారేయడం అతని వశంలో లేకపోయింది. రెండో పెళ్లి అయితేనేం, నాకు మాత్రం రెండో పెళ్లి కాదా, ఇలాంటి విషయాలలో పురోగమించాలి అని సర్ది చెప్పుకున్నాడు. పిల్లాడు ఉన్నాడన్న విషయం మీద చాలా రోజులు ఆలోచించాడు భాస్కర్ రావు. ఆఖరికి ఉంటే ఏంటి, వాడిని వాళ్ళ అమ్మే చూసుకుంటుంది, తనేం చెయ్యాలి, వాడి పోషణ ఖర్చేగా, వాడి పోషణ ఖర్చు వాడమ్మే పెట్టుకుంటుంది, ఉద్యోగం చేస్తుందిగా, తనకేం నష్టం ఉండదు అని నచ్చజెప్పుకున్నాడు. ఈ పెళ్లిని అభ్యంతర పెట్టే పెద్దలు తనకెవ్వరూ లేరు. అన్నగారున్నా ఆయన ఈ కాలం వాడే కనుక అభ్యంతర పెట్టడు. అస్సలు కలగజేసుకోడు తన విషయంలో. అన్నీ నిశ్చయించుకొని తన ఉద్దేశం సుగుణ ముందు బయట పెట్టాడు. సుగుణ ముందు కాదంది, అలాంటి పని చెయ్యలేనంది. భాస్కర్ రావు అనేక విధాలా నచ్చజెప్పాడు. రోజులు మారాయి, మనము మారాలి అన్నాడు. తప్పొప్పుల ప్రసక్తి ఏం లేదని నొక్కి చెప్పాడు. ఆలోచించుకోమన్నాడు. సుగుణ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 నెలలు రాత్రింబగళ్ళు ఆలోచించింది. ఈ సమస్య ఎన్నాళ్ళు ఆలోచించినా ఎటూ తేల్చుకోలేని అయోమయంగానే కనపడింది. ఈ సమస్య ఆమెకి పోయిన భర్తకి ద్రోహం చేస్తున్నట్టు బాధ, ఏదో కాని పని చేస్తున్నట్టు పాపభీతి, నలుగురికి మొహం ఎలా చూపడం, ఏమనుకుంటారు అన్న శంకలు ఒకవైపు, మరోవైపు మూడైపోయిన తన జీవితం మళ్ళీ చిగుర్చి పుష్పిస్తుందన్న ఆశ. ఇలా ఎటూ తేల్చుకోలేక నలిగిపోయింది. ఈ 2 ఏళ్లలోనే
తన బ్రతుకులో ఏర్పడిన వేలితి నిర్లిప్తత తలచుకుని ముందు రోజులు ఇంకెలా గడుస్తాయో ఊహించి తనకి దొరికిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అన్న ఆలోచన వచ్చేది. తను తన బిడ్డని పోషించుకోగలదు, కానీ పట్టుమని 25 లేని తను, పట్టుమని 6 నెలలు కూడా కాపురం చేయని తను ఆ 6 నెలలని తలుచుకుంటూ 60 ఏళ్ళు ఒంటరిగా బ్రతకగలదా? బ్రతుకులో మాధుర్యం చచ్చిపోయి చావలేక బ్రతుకుతూ బ్రతికే కంటే భవిష్యత్తు మళ్ళీ అందంగా ఆనందంగా బ్రతికే అవకాశం కళ్ళ ముందు వచ్చి నిల్చుంటే తనెందుకు ఇలా ఆలోచిస్తుంది? తరతరాలుగా భారత స్త్రీ సంస్కృతి సాంప్రదాయాలు జీర్ణించిపోయిన భారత స్త్రీ వారసురాలు సుగుణ. కనుకే సుగుణ అన్నాళ్ళు ఈ విషయం ఆలోచించింది. అన్నగారి ముందు ఈ సమస్యను పెట్టింది సుగుణ. అభ్యంతరం చెప్తాడనుకున్న అన్న కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. నీ ఇష్టం, యుక్తత వచ్చిన దానివి, చదువుకున్న దానివి, నీకు నేనేం చెప్పను, ఆలోచించుకో, ముందుకు అడుగేయాల్సిన దానివి నువ్వే, ఆ పర్యవసానం ఎలాంటిదైనా అనుభవించాల్సింది నువ్వే గనక నువ్వేం చిన్నపిల్లవి కావు, ఇంక నేనేం చెప్పగలను అన్నాడు. నీ ఈ పని వల్ల నన్ను వెలేస్తారని ఈ రోజుల్లో భయమే లేదు, కనుక ఆలోచించుకొని నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వు మళ్ళీ పసుపు కుంకంతో సుఖంగా ఉంటానంటే నేను మాత్రం సంతోషించనా అన్నాడు. అనుకున్న అభ్యంతరం కూడా లేకపోయిన తర్వాత ఇంకెన్నాళ్ళో ఆలోచించలేదు సుగుణ. సుగుణ అన్నగారు కూడా తన బరువు బాధ్యతలని ఇంకెన్నాళ్ళో మోయలేడని సుగుణకి ఈ మధ్య అర్థం అవసాగింది. తను సంపాదిస్తున్నా తన బరువు మోయడం అన్నగారికి, ముఖ్యంగా వదిన గారికి ఇష్టం లేదని ఈ మధ్య చాలా సందర్భాల్లో గ్రహించింది సుగుణ. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లాన్ని పెట్టుకొని ఒంటరిగా ఉండి రోజులు భయంగా వెళ్ళబుచ్చడం కంటే మళ్ళీ తను తన ఇల్లు సంసారం అంటూ ఏర్పరచుకుంటే తప్పేమిటి అనుకుంది సుగుణ. తను చేస్తున్న పనిలో తప్పు లేదని తనకి తను నచ్చజెప్పుకోవడానికి సుగుణకి 3 నెలలు పట్టింది. ఆ తర్వాత భాస్కర్రావుకి తన అంగీకారాన్ని చెప్పింది సుగుణ. భర్త పోయిన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ విధవ వేషంలోంచి సదవ వేషంలోకి మారడం ఏదో కలలో మాదిరిగా అనిపించసాగింది సుగుణకి. అది సుగుణ భాస్కర్రావులకి మొదటి రాత్రి. ఇద్దరికిద్దరికీ మొదటి రాత్రి అనుభవం తిరిగిపోయినా ఇద్దరూ కలిసిన మొదటి రాత్రి అది. సుగుణ అన్నగారు ఆ 3 రోజులు తమ ఇంట్లోనే గడిపి వెళ్ళమని కోరాడు దంపతులని. గది చాలా సింపుల్గా ఉంది. ఓ మంచం మీద తెల్లటి దుప్పటి పరిచి పక్కన డ్రెస్సింగ్ టేబుల్ మీద మంచినీళ్లు, 4 రకాల పలహారాలు ఉన్నాయి. 4 అగరవత్తులు మాత్రం వెలిగించారు. రెండో పెళ్లికి ఇంతకంటే ఆర్భాటం అట్టహాసం చేయడం బావుండదని గది మామూలుగానే ఉంచారు. 10 దాటి 20 నిమిషాలైనా ఇంకా గదిలోకి రాని సుగుణ మీద విసుక్కుంటున్నాడు భాస్కర్రావు. ఆమె రాక కోసం మహా ఆరాటంగా తలుపు వైపు పదే చూస్తూ నిరీక్షిస్తున్నాడు. కాసేపు పేపరుంటే తిరగేశాడు. కాసేపు ఇటు అటు పచార్లు చేశాడు. మరోసారి అద్దం ముందు నిలబడి తలదూకుని పౌడర్ రాసుకున్నాడు. ఎన్ని చేసినా సుగుణ రాకపోవడంతో అశాంతిగా పక్క మీద కూర్చున్నాడు. అక్కడ ఇంకో గదిలో పిల్లాన్ని పడుకోబెట్టడానికి సుగుణ నానా తంటాలు పడుతుంది. వెళ్ళవమ్మా సుగుణ, అతనిందాకనగా గదిలోకి వెళ్ళమన్నాం. బాగుండదు, అప్పుడే 10:30 అయిపోయింది, నువ్వు వెళ్ళు, నేను చూస్తానులే రవిని అంది వదినగారు. అందిగాని రవి తల్లిని వదిలిపెడితేనా? వదినగారు ఎత్తుకోబోతే పెద్ద పెట్టున రాగం ఆరంభించాడు. మెడ కావలించుకొని వదలకుండా పడుకున్న రవిని తప్పించుకొని ఎలా వెళ్లడమో సుగుణకి అర్థం కాలేదు. ఎలా వదినా, వీడు నిద్రపోందే, ఏడుస్తున్నాడుగా, ఎలా వెళ్ళడం అంది కాస్త బిడియంగా. రోజు ఈ పాటికి నిద్రపోయే రవి ఇవాళ ఇంతవరకు నిద్రపోకుండా కళ్ళు విచ్చుకుని చూస్తున్నాడు. తల్లి అలా అలంకరించుకోవడం, తనని ఒంటరిగా వదిలి ఎక్కడికో వెళుతున్న సంగతి 2 ఏళ్ల రవికి అర్థమైపోయింది. అందుకే కాస్త కళ్ళు మూస్తూ తెరుస్తూ పక్కలో తల్లి ఉందో లేదోనని చూసుకుంటూనే ఉన్నాడు. జో కొట్టి నిద్రపోయాడు అనుకొని నెమ్మదిగా లేచే వేళకి మళ్ళీ రవి లేచి కూర్చునేవాడు. గంట నుంచి ఈ భాగోతం జరుగుతూనే ఉంది. బాగుంది, ఇవాళ వీడు ఇలా అల్లరి పెడుతున్నాడేమిటి? అతను విసుక్కుంటాడో ఏమిటో. కాసేపు ఏడిస్తే ఏడ్చాడు. నువ్వు వెళ్ళు అంది మళ్ళీ వదినగారు. కొడుకు ఇక్కడ ఒంటరిగా ఏడుస్తూ ఉంటే తనక్కడ
చచా, ఎలా ఎలా వదినా అంది నిస్సహాయంగా సుగుణ. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవడం? సుగుణకి ఓ పక్క సిగ్గు, బిడియం, భాస్కర్రావు ఏమనుకుంటాడోనన్న బెదురు, రవి నిద్రపోకుండా ఎలా వెళ్ళడం అన్న ఆలోచనలో ఆమె మనసు అదో మాదిరిగా తయారైపోయింది. పోనీ వీడిని తీసుకెళ్ళి అక్కడే పడుకోబెడతాను అంది ఆఖరికి సిగ్గు విడిచి. 11 అవ్వొస్తుంటే సుగుణ. అతనేమనుకుంటాడో, అలా బాగుండదు అంది వదినగారు. కాసేపు అలా ఇద్దరూ మొహమొహాలు చూసుకుంటూ కూర్చున్నారు. ఈ లోపల నిద్రకింకాగలేక రవి కళ్ళు మూతలు పడ్డాయి. మరో 5 నిమిషాలు అలాగే చూసి నెమ్మదిగా చడీ చప్పుడు కాకుండా లేచింది సుగుణ. అమ్మయ్యా అనుకున్నారిద్దరూ. సుగుణని గదిలోకి పంపి వదినగారు రవి మంచం దగ్గరే పక్కేసుకుని పడుకుంది. భాస్కర్రావు గదిలోకొచ్చిన సుగుణని చూసి అంతవరకు ఉన్న అసహనం, చిరాకు మరిచి నవ్వుతూ, ఇప్పుడా తీరుబాటయింది రాణిగారికి అన్నాడు దగ్గరకొచ్చి. రవి ఇప్పటి వరకు పడుకోలేదు, నన్ను వదిలిపెట్టకుండా ఏడ్చాడు అంటూ కాస్త సిగ్గుపడుతూనే అంది సుగుణ. కారణం విన్న భాస్కర్రావు మొహం అదోలా అయ్యింది. అయినా తొందరగా మొహంలో ఫీలింగ్స్ మార్చేసి, నేనిక్కడ నీకోసం గంట నుంచి ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? నీకలా ఏం ఆతృత లేదన్నమాట. అక్కడే కూర్చున్నావలా అంటూ భుజాల మీద చేతులేసి దగ్గరకు తీసుకోబోయాడు. సుగుణ హఠాత్తుగా ఎందుకో తుళ్ళిపడింది. భాస్కర్రావు స్పర్శకి ఆమె ఎందుకో కుచించుకుపోయింది. హఠాత్తుగా తన మొదటి రాత్రి గుర్తుకొచ్చింది. మనసంతా ఏదో బాధ నిండిపోయింది. ఏదో కాని పనికి పాల్పడినట్టు ఆమె హృదయం గిలగిల్లాడింది. సుగుణ ఆ స్థితిలో ఉండగానే గదిలోంచి రవి ఏడుపు వినబడడం మొదలుపెట్టింది. సుగుణ కంగారు పడింది. మళ్ళీ లేచిపోయినట్టున్నాడు. ఈ 2 ఏళ్ల నుంచి, భర్త పోయిన దగ్గర నుంచి వాడి మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని అనుక్షణం వాడితోనే గడిపేది. రాత్రిళ్ళు వాడిని పక్కలో పెట్టుకునే పడుకునేది. తల్లి దగ్గర తప్ప పిడిగా పడుకోవడం అలవాట్లేని పిల్లాడు. తల్లి పక్కలో లేని సంగతి నిద్రలో కూడా గ్రహించి సుగుణ వెళ్ళిన వెంటనే మళ్ళీ లేచి కూర్చున్నాడు. వాణ్ణి సముదాయించడం, మళ్ళీ నిద్రపుచ్చడానికి వదినగారు పడే పాటలు సుగుణకి అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. వదినగారు పెరట్లోకి లేచి వెళ్ళింది కాబోలు. అక్కడి నుంచి కూడా వాడి ఏడుపు గట్టిగా వినిపిస్తుంది. సుగుణ ఏం చేయాలో తోచనట్టు బెదురుగా చూసింది భాస్కర్రావు వంక. అతను అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. 5 నిమిషాలు గడిచినా రవి ఏడుపు అంతకంతకీ ఎక్కువ అవుతూనే ఉంది. సుగుణ ఇక భరించలేకపోయింది. అమ్మా అమ్మా అన్న పసివాడి ఏడుపు ఆమె గుండెల్ని తాకి ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. అలా పిల్లాడు ఏడుస్తూ ఉంటే తానిక్కడ చాచా, ఆమె హృదయం కొడుకు ఏడుపు విని ఇంకా సహిస్తూ ఉండలేకపోయింది. భాస్కర్రావు చేతుల నుంచి తప్పించుకుంది. ఏమిటి అన్నాడు కాస్త ఆశ్చర్యంగా భాస్కర్రావు. బాబు బాబు రవి ఏడుస్తున్నాడు ఇందాకటి నుంచి అంది. అయితే అన్నాడు కాస్త అసహనంగా భాస్కర్రావు. వాళ్ళెవరో చూస్తారులే, పడుకోబెడతారులే అన్నాడు మళ్ళీ నిస్సహాయంగా చూస్తూ. వాడి ఏడుపు వింటూ మరే 2 నిమిషాలు చూసింది. ఇక ఆగలేక వస్తాను, ఇప్పుడే వస్తాను అంటూ వారిస్తున్న భాస్కర్రావు చేతుల నుంచి తప్పించుకుంటూ తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది. ఊరుకోబెట్టలేక అవస్థపడుతున్న వదినగారి చేతుల్లోంచి పిల్లాన్ని తీసుకుంది. వదినా అంది బేలగా సుగుణ పిల్లాన్ని గుండెలు కదుముకుంటూ. అమ్మా అంటూ రవి సుగుణ మెన్ని గట్టిగా వాటేసుకున్నాడు. సుగుణ కళ్ళల్లో అప్రయత్నంగా నీరు తిరిగింది. అమ్మా, నువ్వు నా దగ్గరే బజ్జో అన్నాడు మాటలు స్పష్టంగా వచ్చిన 2 ఏళ్ల రవి. నువ్వు వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు అన్నాడు. ఏమిటమ్మా ఇలా అల్లరి పెడుతున్నాడు ఇవాళ? ఏం చేయడం అంది వదినగారు విసుగ్గా. ఇవాళ నిన్ను వదిలేటట్టు లేడు, ఏం చేస్తావు? అతనేమనుకుంటాడో కర్మ. ఏం చేయనుదినా? చా, ఇలా వీణ్ణి వదిలి నేనక్కడ ఎలా సుఖంగా? సుగుణ గొంతు పట్టుకుపోయింది. పోనీ వీణ్ణి గదిలోకి తీసుకెళ్తాను, అక్కడే పక్కేసి పడుకోబెడతాను అంది. మరో 5 నిమిషాలు కూడా రవి పడుకునే సూచనలు లేకపోవడంతో అలా తప్ప మరో మార్గం ఏం లేదని స్పష్టమైపోయింది. సుగుణ మరో పరుపు పట్టుకెళ్లి గదిలో వేసింది. భాస్కర్రావు సుగుణ వచ్చి పరుపు వేయడం చూసి మంచం మీద పడుకుని తీక్షణంగా చూశాడు. సుగుణ అది గ్రహించిన చూపులు తప్పించి రవిని తీసుకొచ్చి తలుపు వేసేసింది. ఏమిటిది? వాణ్ణెందుకు తెచ్చావు అన్నాడు భాస్కర్రావు చిరాగ్గా.
ఏం చేయను, నన్ను వదిలి ఎంతకీ నిద్రపోవడం లేదు, ఏడుస్తున్నాడు అంది శుష్కహాసం చేస్తూ వాణ్ణి పడుకోబెట్టి జో కొడుతూ. బావుంది కర్కశంగా అన్నాడు భాస్కర్రావు. అంతకంటే కొత్త భార్యను ఇంకేమనాలో అర్థం కాలేదు. అలా తీక్షణంగా కాసేపు చూసి అటు తిరిగి పడుకున్నాడు. అతని ఉత్సాహం, ఆతురత, ఆరాటం అంతా నీళ్లు కారిపోసాగాయి. అతనికి చాలా కోపంగా, అసహనంగా ఉంది. కానీ అది ఏ విధంగా చూపించాలో అర్థం కాలేదు. తన ఆనందానికి అడ్డొచ్చిన ఆ 2 ఏళ్ల పిల్లాన్ని నమిలి మింగేయాలన్నంత కోపంగా ఉంది. ఇదేం కర్మ! మొదటి రాత్రి హాయిగా ఉండాల్సిన తనకి ఈ పిల్లాడు అడ్డొస్తున్నాడు. వీడే అడ్డు లేకపోతే అని ఆలోచించుకుంటే బాధ తలెత్తింది. వీడే లేకపోతే ఈ పాటికి అనుకుంటూ చిరాగ్గా మళ్ళీ ఇటు తిరిగాడు. సుగుణ వాడి పక్కనే పడుకొని నిద్రపుచ్చుతోంది. అర్ధరాత్రి కావస్తుంది. కోపం ముంచుకొచ్చింది భాస్కర్రావుకి. ఏమిటి వ్యవహారం? కనీ విని ఎరుగని సంగతి. శోభన రాత్రి పెళ్ళాం పిల్లాడి పక్కన నిద్రపోవడం ఎక్కడన్నా ఉందా అనుకున్నాడు. అనుభవించు గొప్పగా ఏదో అనుకుని పిల్లాడి తల్లిని పెళ్లాడితే ఎంతకంటే ఏమవుతుంది అంది మనసు. ఈ వ్యవహారం ఏదో తేల్చాలి, లేకపోతే రోజు ఇదే వ్యవహారం సాగితే లాభం లేదు. చాలా గట్టిగా మనసులో నిశ్చయించుకున్నాడు. సుగుణ మరో అరగంటకి రవిని నిద్రపుచ్చి లేచొచ్చింది. కోపంగా అటు తిరిగి పడుకున్న భాస్కర్రావుని ప్రసన్నం చేసుకోవడానికి భుజం మీద చెయ్యేసింది. వెళ్ళు వెళ్ళు, అక్కడే పడుకో అన్నాడు చిరాకుగా. కోపగిస్తే ఎలా? నన్నేం చేయమంటారు వాడు నిద్రపోకపోతే అంది నెమ్మదిగా సుగుణ. తెల్ల చీరలో మెరిసిపోతున్న అందమైన భార్య దగ్గరికి వచ్చాక ఎంతోసేపు కోపాన్ని చూపలేకపోయాడు భాస్కర్రావు. చెయ్యిలాగా కూర్చోబెడుతూ, చూడు ఇదేమన్నా బాగుందా, నువ్వే చెప్పు అన్నాడు. సుగుణ ఏమంటుంది? నాకిదేం నచ్చలేదు, ఎందుకలా అలవాటు చేయాలి పిల్లాడికి? రేపటి నుంచి ఇదే వరసైతే నాకు కోపం వస్తుంది సుమా అన్నాడు. సుగుణ జవాబియ్యలేదు. ఆమెకిదంతా ఏమిటోలా ఉంది. ఓ పక్క కొడుకు, మరో పక్క మొగుడు. ఎవరిని కాదంటుంది? ఏం చేస్తుంది? ఏమిటి ఇలాంటి అవస్థలో పడ్డాను అనుకుంది. మొదటి రోజే ఇలా ఉంటే తర్వాత అనుకుంది. మాట్లాడవేం? ఎంతైందో టైం చూడు, ఎన్ని గంటలు వృధా చేశావో చూడు. దగ్గరకు తీసుకుంటూ భాస్కర్రావు నవ్వుతూ అన్నాడు. బలవంతంగా నవ్వింది సుగుణ. భాస్కర్రావు సుగుణ కాపురం పెట్టి 10 నెలలవుతుంది. ఈ 10 నెలలు కొత్తగా పెళ్లి చేసుకున్న సుగుణకి 10 క్షణాల్లా కాక 10 యుగాలు గడిచినట్లు అనిపించింది. ఈ పెళ్లి చేసుకుంటే జీవితంలో పోగొట్టుకున్న ఆనందం, సుఖం లభ్యమవుతాయని ఆశించిన ఆమె ఆ కలలు, కోరికలు తీరకపోగా ఈ పెళ్లి చేసుకుని పొరపాటు చేయలేదు గదా, చేసుకుని తప్పు చేశానా, పొరపాటు పడ్డాను, తొందరపడ్డాను అనుకున్న సంఘటనలు, సన్నివేశాలు చాలా జరిగాయి ఈ 10 నెలల్లో. ఈ పెళ్లి తనకి సుఖ సంతోషాలు ఇయ్యడం అటుంచి మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుందని సుగుణ ముందెన్నడూ ఊహించలేదు. భాస్కర్రావు ఇలా ప్రవర్తిస్తాడని, ఇంతలా మారిపోతాడని ఊహించకపోవడం తనదే పొరపాటని అనిపిస్తోంది. తమిద్దరి మధ్య కలతలకి, కలహాలకి తన బిడ్డ కారణంగా నిలుస్తాడని, ఆ బిడ్డని భర్త అంతలా ద్వేషిస్తాడని, శత్రువులా చూస్తాడని ఏమాత్రం అనుకోని సుగుణ ఏమెరుగని పసిపిల్లాడిని అంత ఏహ్యంగా చూడడం సహించలేకపోతోంది. వాడి నీడ కూడా భాస్కర్రావు భరించలేకపోతున్నాడని అర్థమయ్యాక ఏం చెయ్యాలో తోచని స్థితిలో గిలగిల్లాడసాగింది. ముందు నుంచి కాపురానికి వచ్చిన రోజు నుంచే రవిని ద్వేషిస్తున్నా చాలా రోజులకు గాని గ్రహించలేకపోయాననుకుంది సుగుణ. ముందు రోజు బెడ్రూమ్లో రవి పక్క కూడా వేస్తుంటే వాడి పక్క ఇక్కడెందుకు, పక్క గదిలో వెయ్యి అన్నారు అదోలా. వాడక్కడ ఎలా పడుకుంటాడు, చిన్న పిల్లాడు అంది మామూలుగా సుగుణ. అలాగే అలవాటవుతుంది, మన గదిలో పడుకోబెట్టడం మంచిది కాదు, అలా నాకిష్టం లేదు అన్నాడు. కానీ 2 ఏళ్లన్నా నిండని పసివాణ్ణి మరీ గదిలో ఒంటరిగా పడుకోబెట్టడానికి సుగుణ మనసు అంగీకరించలేదు. మరో 1 ఏడాది 2 ఏళ్ళు పోతే ఎలాగో పడుకోబెట్టాలి. ఇప్పుడు ఇంకా చిన్నవాడు, ఒక్కడు ఎలా పడుకుంటాడు? అందులో వాడికి అసలు విడిగా పడుకోవడం అలవాటే లేదు అంది మామూలుగా సుగుణ. భాస్కర్రావు కాసేపు వాదించాడు, మొహం ముడుచుకున్నాడు. కానీ సుగుణ అంత పట్టించుకోలేదు ఆ విషయం. రాత్రిళ్ళు సుగుణ పడుకోవడానికి రావడంలో ఆలస్యం జరిగిందంటే అదంతా రవి వల్లే అని భాస్కర్రావుకి కోపం వచ్చేసేది.
వెళ్ళు వెళ్ళు, నీ కొడుకు దగ్గరే జోలపాటలు పాడుకుంటూ పడుకో అని అలిగేవాడు. అవతల పిల్లాన్ని నిద్రపుచ్చడం, తర్వాత భర్తగారిని బ్రతిమాలుకోవడం, అలా అవస్థపడేది సుగుణ. పిల్లాడికి పాలు పడుతూనో, భోజనం తినిపిస్తూనో, స్నానం చేయిస్తూనో ఉన్నప్పుడు భాస్కర్రావు పిలవగానే చేతిలో పని వదిలేసి రావాలనేవాడు. వాడే నీకు ముఖ్యం, నా మీద నీకేం లేదన్నమాట. ఎంతసేపు వాడి ఆలనా పాలనాతోనే సరిపోతుంది గాని నా సంగతి నీకు అక్కర్లేదని మొహం ముడుచుకుంటూ చెప్పేవాడు. పిల్లాడి సంగతి చూడకూడదనా ఏమిటి అతని ఉద్దేశం అని ఆశ్చర్యపడేది సుగుణ. సుగుణ కొడుకుని ముద్దాడుతూ ఉంటే ఈర్ష్యగా చూసేవాడు భాస్కర్రావు. మరీ పట్టలేనప్పుడైతే చాలెద్దు ఆ ముద్దులు, మహా కొడుకు నీకే పుట్టినట్టు పొంగిపోతున్నావు అనేవాడు నవ్వుతూనే. అంత ముద్దొస్తున్నాడేమిటి నీ కొడుకు అనేవాడు. ఆ మాటలకి కాస్త నొచ్చుకునేది సుగుణ. తన కొడుకు తనకి ముద్దు కాదు మరి? పొరపాటున కూడా ఎప్పుడూ భాస్కర్రావు పిల్లాన్ని దగ్గరకు తీసుకునేవాడే కాదు. ఇంట్లో కొన్నాళ్ల తరువాత చనువు కొద్దీ రవి దగ్గరికి చేరితే తప్పుకునేవాడు భాస్కర్రావు. సుగుణ చుట్టుపక్కల లేకపోతే పొమ్మన్నట్టు తీక్షణంగా గదుమాయించి చూసేవాడు. వాడిని చూస్తూ ఇంట్లో వాడు తిరుగుతూ ఉంటే ఏదో బాధగా ఉండేది. వాణ్ణి చూసినప్పుడల్లా సుగుణ మొదటి భర్త అప్రయత్నంగా గుర్తుకొచ్చేవాడు. తనకంటే ముందు సుగుణ ఇంకొకడిని ప్రేమించిందని, సుగుణని తనకంటే ముందు మరో మగాడు అనుభవించాడు అన్న నిజాలు గుర్తుకొచ్చేవి. అసూయ ద్వేషాలతో మండిపడేవాడు భాస్కర్రావు. ఆ అసూయ అక్కసును తీర్చుకోవడానికి అందరికంటే ముందు రవి కనబడేవాడు. వాణ్ణి ఏదో చెయ్యాలనుండేది, కానీ ఏం చేయలేకపోయేవాడు. కొట్టినా నోరొచ్చినవాడు, తల్లికి చెప్పుకుంటాడు వెధవ అనుకునేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తనకి సుగుణకి మధ్య అన్నింటికీ ప్రతిబంధకంగా రవి వస్తున్నాడన్నది మరీ భరించరాని విషయంగా తయారయ్యింది. ఆ కోపం సుగుణ మీద తీర్చుకునేవాడు. షికారు వెళదాం, సినిమాకి వెళదాం అనేవాడు. సుగుణ రవిని కూడా తీసుకురావడానికి తయారయ్యేసరికి పట్టరాని కోపం వచ్చేది. వీడెందుకు తోకలాగా, వీడొద్దు అనేవారు. ఎలాగండి ఒక్కడిని వదలడం అనేది సుగుణ. మీ అన్నయ్య దగ్గర వదిలేయి అనేవాడు భాస్కర్రావు. సుగుణ అలాగేనని అక్కడ వదిలేసరికి మారాన్ చేసి ఏడ్చి రాగాలు పెట్టే కొడుకుని వదిలి వెళ్ళడానికి మనసొప్పేది కాదు సుగుణకి. తీసుకెళ్తేనేమో ఇంక భాస్కర్రావు మొహం ముడుచుకొని అస్సలు మాట్లాడేవాడే కాదు. తీసుకెళ్ళకపోతే కొడుకు ఏడుపు చూడలేకపోయేది సుగుణ. వదిలేసి వెళ్ళిన ప్రాణాలన్నీ వాడి మీదే ఉండి ఆ సినిమా కూడా చూడలేక, అతనితో మాట్లాడలేక అన్యమనస్కంగా ఉండేది. అది చూసి మరింత మండిపడేవాడు భాస్కర్రావు. అలాంటి అవస్థల్లో నలిగిపోవడం చాలాసార్లు అనుభవమైంది సుగుణకి. ఎక్కడికన్నా వెళ్ళడానికి బయలుదేరడం అంటే ప్రాణ సంకటంగా తయారయ్యింది. ఏం పండగలప్పుడన్నా సుగుణకి కొత్త బట్టలు తెచ్చేవాడు గాని రవికి తన చేతులతో తను తెచ్చేవాడే కాదు. ఆ విషయం సుగుణ గుర్తు చేసినా వినబడినట్టు ఊరుకునేవాడు. అంతగా మరీ చెప్తే నాకు తెలియదు, నువ్వే వెళ్ళి కొనుక్కో అనేవాడు. ఆఖరికి రవి తిండి విషయంలో కూడా భాస్కర్రావు కనపరిచే విభేదం చూస్తే సుగుణకి పట్టరాని దుఃఖం కలిగేది. అన్ని పాలెందుకు, నా జీతంలో సగం వీడి పాలకే అయిపోతుంది అనేవాడు భాస్కర్రావు. రవి పాలు తాగుతున్నప్పుడల్లా. 2 ఏళ్ల పిల్లాడు, రోజుకు 2-3 గ్లాసుల పాలు తాగించొద్దు, అదే తన కడుపున పుట్టిన బిడ్డ అయితే అలా అనగలడా అని నొచ్చుకునేది సుగుణ. వాడికి ఏమన్నా విటమిన్ మందులవి ఇస్తే శుభ్రంగా తిని తిరుగుతున్నాడు, ఆ మందుల ఖర్చు కూడా ఎందుకు అని పైకే అనడం సుగుణ భరించలేకపోయేది. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతి చిన్న విషయానికి రవిని గదమాయించడం, ప్రతి చిన్న విషయానికి కూడా రాద్ధాంతం చేసి రవిని కొట్టడం వరకు వచ్చాక సుగుణకి ఆ ఇంట్లో నరకం ఆరంభమైంది. చిన్నపిల్లాడు, ఏదన్నా పాడు చేయడం, బద్దలు కొట్టడం, అల్లరి చేయడం సహజం. దానికోసం ఇంతలా పగ సాధిస్తున్నట్టు అంతలా ద్వేషిస్తారా అని సుగుణ మాటకి మాట జవాబివ్వడం ఆరంభించింది. నీ కొడుకు నీకు ముద్దేమో, కానీ ఆ వెధవ చేసే పనులు సహించడం నా వల్ల కాదు అని కోపంగా అరిచేవాడు. సుగుణ ఏమీ అనలేక రవిని ఎత్తుకొని కన్నీళ్లు పెట్టుకునేది. చిచ్చి, వెధవ ఇల్లు, ఎరక్కపోయి తద్దినం తెచ్చుకున్నాను, ఎవరో ఊరి వాళ్ళ పిల్లల్ని భరించడం నాకేం కర్మ అనే వరకు వచ్చాడు భాస్కర్రావు. తన సొమ్మంతా ఆ 2 ఏళ్ల పిల్లాడు
తినిపోతున్నాడన్న దుగ్ధ ఏర్పడింది భాస్కర్రావుకి. రేపొద్దున తనకి పిల్లలు పుడతారు. వాళ్లతో పాటు ఈ రవిగాడిని ఎందుకు భరించాలి? వాడికి చదువు సంధ్యలు చెప్పించడం తనకే అవసరం. అసలు ఇంకోడు కన్న పిల్లాన్ని తన ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి? ఆ వెధవ మూలంగా తనకి ఏ ఆనందం దక్కకుండా ఉండి ఆ వెధవ మూలంగా తామిద్దరికి మనస్పర్ధలు కలతలు వస్తున్నాయి. చచ్చా, ముందు ఇంత దూరం ఆలోచించకుండా తొందరపడ్డాను అనుకుని పశ్చాత్తాపం ఆరంభించింది భాస్కర్రావుకి. ప్రతిరోజు భార్యాభర్తలిద్దరి మధ్య రవి కారణంగా ఏదో తగువ తప్పడం లేదు. రోజు రోజుకి ఈ గొడవలు భరించడం ఇద్దరికిద్దరికి కష్టం అవసాగింది. ఆ కోపం కసి మరో విధంగా తీర్చుకోవడం కూడా సాగించడం మొదలుపెట్టాడు భాస్కర్రావు. సుగుణ కాస్త ఉదాసీనంగా ఉంటే, ఏం పాత మొగుడు గుర్తుకొస్తున్నాడా ఏమిటి, అలా డల్లుగా ఉన్నావు అనేవాడు భాస్కర్రావు. సరసం మరీ ఎక్కువైన రోజున సుగుణ కాస్త కోపంగా, ఏమిటా మొరటుతనం అంటే, నీ పాత మొగుడు ఇంతకంటే నాజూగ్గా ప్రవర్తించేవాడా అని అనేవాడు. ఇంతకంటే బాగుండేదా నీ ఆ మొగుడి సరసం అని అసహ్యంగా కూడా మాట్లాడడం ఆరంభించాడు. సుగుణ కళ్ళల్లో బాధ చూస్తే కసి తీరినట్టుండేది భాస్కర్రావుకి. ప్రతి విషయానికి అవసరం ఉన్నా లేకపోయినా రోజుకు 10 సార్లు పాత మొగుడు అంటూ దిప్పుతూ ఉంటే ఎన్నో రోజులు సహించలేక ఓ రోజు సుగుణ కాస్త తీక్షణంగా, నన్నెందుకు ఇలా పదే పదే నాకు ఆ పాత సంగతులు గుర్తు చేసి బాధిస్తున్నారు? ఆ రోజులు మర్చిపోకుండా ఎందుకు ఇలా గుర్తు చేసి హింసిస్తున్నారు అంది. ఏం గుర్తు చేస్తే అంత బాధగా ఉందా ఏమిటి? పాపం, ఆయన్ని ఇంకా లేకపోతున్నావన్నమాట. నీకింకా గుర్తున్నాడన్నమాట. నిన్ను అంటూ మరింత రెచ్చిపోయేవాడు. ఏం నాకంటే బాగా చూసేవాడా అంటూ వ్యంగ్యంగా విసురులు విసిరేవాడు. రోజు రోజుకి భాస్కర్రావులో చెరవేగే రాక్షసత్వం, క్రూరత్వం పెచ్చు పెరుగుతూ ఉంటే సుగుణకు ఆ ఇంట్లో బ్రతకటం దుర్భరం అవసాగింది. కానీ ఏం చేస్తుంది? కావాలని పెళ్ళాడి ఇప్పుడేం చేయగలదు? రోజు ఇద్దరూ దేని గురించో వాదించుకోవడం, దెబ్బలాడుకోవడం, మాటలు విసురుకోవడం, తిండి మానేయడం, భాస్కర్రావు ఇల్లు చేరకపోవడం మొదలైన సంఘటనలు జరుగుతూ ఉన్నా పెళ్లి చేసుకున్నాం తప్పదు అని సుగుణ ఓపిగ్గానే ఆ నరకం భరిస్తుంది. కానీ ఆ సహనానికి, ఓర్మికి దేనికన్నా హద్దుంటుంది. ఆ హద్దు సుగుణ విషయంలో ఆ రోజు దాటిపోయింది. రవికి 2 రోజుల నుంచి జ్వరం. ఆ 2 రోజులు ఏదో మామూలు జ్వరం అన్నట్టు ఏవో తెలిసిన మందులు వాడింది. అయినా తగ్గలేదు. 3వ రోజు భయపడుతూనే భాస్కర్రావుతో చెప్పింది. నన్నేం చేయమంటావు? విసుగ్గా అడిగాడు. ఇదే తండ్రి అయితే ఏం చేయమంటావని అడుగుతాడా అని బాధ కలిగింది సుగుణకి. అయినా అదేం కనిపించనీయకుండా, డాక్టర్ని ఎవరినైనా తీసుకురండి అంది. భాస్కర్రావు చిరాగ్గా మొహం చిట్లించాడు. నేను వెళ్ళలేను, నువ్వే వెళ్ళి పిలుచుకో, లేకపోతే అక్కడికే తీసుకెళ్లి చూపించుకో అన్నాడు. సుగుణకి ఒళ్ళు మండిపోయింది. పిల్లాడు జ్వరంతో పడుంటే డాక్టర్ని తీసుకురావడానికి కూడా మీకంత కష్టంగా ఉందన్నమాట. ఆడదాన్ని నేనెళ్ళి డాక్టర్ని పిలుచుకురావాలన్నమాట. ఇదే మీ పిల్లాడైతే ఇలా అనేవారా? వాడు మీ కొడుకు కాదని కదూ ఇంత నిర్లక్ష్యం, ఇంత అసహ్యం వాడి మీద తీక్షణంగా అంది. భాస్కర్రావు ఏం బెదరలేదు. ఆ కోపానికి, అవును, వాడు నాకేమవుతాడని నాకుంటుంది ఆదుర్దా. నా కొడుకైతే ఎందుకు ఊరుకుంటాను? ఇదేదో కొత్త సంగతి కనిపెట్టినట్టు మాట్లాడకు అన్నాడు హేళనగా. సుగుణకి ఉడుకుమోత్తనంతో పాటు దుఃఖం కూడా వచ్చింది. పిల్లాడు రోగంతో పడుకుంటే ఎలా మాట్లాడుతున్నారు? మీకు పిల్లలుండుంటే వీడే మీ పిల్లాడైతే నేనిలా ప్రవర్తించుంటే మీకెలా ఉండేది? ఉక్రోషంగా అంది. భాస్కర్రావు హేళనగా నవ్వాడు. ఎలా ఉండడానికి ఏముంది? నాకే పిల్లలుంటే సవతి తల్లి ఆ పిల్లల్ని ఎలా చూసేదో 100,000 కథలు విన్నాం. వాళ్లల్లో నువ్వు ఒకరి కింద జమై ఉండేదానివి. లేకపోతే ఇంకొకరి పిల్లల్ని ఏ ఆడది గాని మగాడు గాని సొంత పిల్లల్లా చూస్తారా ఏమిటి? అవును, లోకం ఇన్నాళ్ళు సవతి తల్లుల కథలే చెప్పింది. ఆ సవతి తల్లుల కథల కంటే ఈ సవతి తండ్రుల క్రూరత్వం ఏం తీసిపోదని మీ కథ రుజువు చేస్తుంది. నన్ను నా మానాన్న నా కర్మకి ఉండనీయకుండా నాలో లేనిపోని ఆశలు కల్పించి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి ఆదర్శమూర్తుల్లా నిరూపించుకునేందుకు ఈ పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న దగ్గర నుంచి
కాల్చుకు తింటున్నారు. పెళ్లికి ముందు నాకు పిల్లాడున్నాడని, ఆ పిల్లాడు నాతోనే ఉంటాడని తెలిసే కదా చేసుకున్నారు. తెలిసి చేసుకొని నా బ్రతుకునిలా నరకం ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఈ పెళ్లి చేసుకుంటే ఏదో సుఖం ఉంటుందని భ్రమించాను, కానీ ఈ బ్రతుకు ఆ విధవ బ్రతుకు కంటే అధ్వాన్నంగా ఉంటుందని, అంతకు మించిన నరకం చూస్తానని ముందే తెలిసి చేస్తే ఈ పెళ్లి చేసుకునేదాన్నే కాను. నోరెరగని పసివాడి మీద అంత కసి ద్వేషం ఎందుకు మీకు? వాడేం చేశాడని వాడిని అలా ద్వేషిస్తున్నారు? వాడు కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, పడుకుంటే తప్పు, వాడేం చేసినా కోపం, వాడి నీడను చూస్తేనే ద్వేషం. వాడు పసివాడు ఇంట్లో బిక్కుబిక్కుమంటూ దీనంగా ఏం చేస్తే తప్పోనన్నట్టు భయంగా తిరుగుతూ ఉంటే నా హృదయం ఎంత రంపకోత అనుభవిస్తుందో తెలుసా? తల్లి ముందే తన బిడ్డని అంత ద్వేషించడం చూసి ఏ తల్లన్నా సహిస్తుందనుకుంటున్నారా? మీరు వాణ్ణి ఎంత హీనంగా చూస్తున్నా ఇన్నాళ్ళు సహించాను, కేవలం మిమ్మల్ని పెళ్లాడిన నేరానికి. ఆఖరికి పసివాడికి రోగం వస్తే మందింపించడానికి కూడా మీకు మనస్కరించడం లేదంటే మీరు మనుషులు కారు. కోపంతో దుఃఖంతో సుగుణగొంతు వణికిపోయింది. ఆవేశంతో నోర్మొయ్ అంటూ కోపంగా అరిచాడు భాస్కర్రావు. ఈ పెళ్లి చేసుకుని నువ్వు కాదుగా నష్టపడింది, నేను బాధపడుతున్నాను. తెలియక ఏదో అనుకున్నాను గాని తెలిస్తే నేను చస్తే చేసుకునేవాణ్ణి కాదు. పెళ్లి చేసుకున్నాను, నా సరదాలు ఏం తీర్చావు నువ్వు? సినిమాకి వెళదామంటే వాడో అంటావు, షికారుకు వెళదామంటే వాడుండాలి అంటావు, హనీమూన్ వెళదామంటే వాడిని వదిలి ఎలా రాను అంటావు. ఎప్పుడు సరదాగా కాలక్షేపం చేయడానికి పిలిస్తే నీకెంతసేపు వాడి భోజనం, వాడి నిద్ర, వాడి ఆలనా పాలన తప్ప నా సంగతి నీకెప్పుడైనా పట్టిందా? ఎప్పుడు చూసినా ఆ విధవను పట్టుకుని ఏడుస్తూ ఉంటే, తను కనని పిల్లాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏ మగాడన్నా సహిస్తాడనుకున్నావా? నా సరదా నా ముచ్చట్లు ఏం తీర్చావు నువ్వు? వాడిని చూస్తూ ఉంటే నీవు నాదానివి కాకముందు మరోడి పెళ్ళానివని, వాడి ద్వారా ఆ పిల్లాన్ని కన్నావని, నాకంటే ముందు మరొకడు నిన్ను అనుభవించాడని, ఆ క్షణం వాడి ఉనికి జ్ఞప్తికి తెస్తూ ఉంటే నాకెలా ఉంటుందో నీకేం తెలుస్తుంది? నా మీద కంటే ఆ కుర్ర వెధవ మీద, ఇంకోటి పిల్లాడి మీద నీ శ్రద్ధాశక్తులు ఎక్కువ ఉంటే యువతని వాడికి ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది? భాస్కర్రావు ఎగిరిపడ్డాడు. అయితే ముందిది తెలియదా? ముందు నీకు తెలియనట్టే నాకు తెలియలేదు కనుకనే గోతులోకి దిగాను. లేకపోతే మగాణ్ణి, 30 ఏళ్లున్న మగాడికి పెళ్ళాడడానికి పిల్లలు దొరకరని నిన్ను రెండో పెళ్లిదాన్ని, పిల్లాడి తల్లిని కట్టుకున్నవాడినే కాదు. తెలియకనే మోసపోయాను. పెదవ పిల్లాడి వల్ల నీకు నాకు మధ్య అడ్డుగోడలు వేస్తాయని, ఈ కుర్ర వెదవ ఇలా నా ఆనందాన్ని హరిస్తాడని ముందే తెలిస్తే. కసిగా అంటున్నాడు భాస్కర్రావు. ఆపండి, మాటికి వెదవ పిల్లాడు అంటూ ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడకండి. నా ముందే ఇంతలేసి మాటలు నోరెరగని పసివాణ్ణి అంటూ ఉంటే ఏ తల్లైనా సహిస్తుందనుకున్నారా? ఇన్నాళ్లు సహించాను, ఇక సహించను పౌరుషంగా అంది సుగుణ. సహించకపోతే మానెయ్యి, నేనిదంతా సహించలేను. ఇంకోడు కన్న పిల్లాన్ని ఇంట్లో పెట్టుకొని బాధపడాల్సిన అవసరం నాకేం లేదు కఠినంగా అన్నాడు భాస్కర్రావు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఎగిసిపడుతున్న గుండెలతో ఆవేశంగా అంది సుగుణ. అంటేనా? వీడమరిచి చెప్తాను విను. ఈ ఇంట్లో నీకుండాలని ఉంటే నా దగ్గర వాడు ఉండడానికి వీల్లేదు. ఏమిటి? పిల్లాడు తల్లి దగ్గర ఉండకుండా ఎక్కడుంటాడని మీ ఉద్దేశం? అదంతా నాకు అనవసరం. వాణ్ణి ఎక్కడ ఉంచుకుంటావో ఏం చేస్తావో నాకు అసలు అవసరం లేదు. కావలిస్తే మీ అన్నయ్య ఇంట్లో ఉంచి డబ్బులు పంపు. సుగుణ కళ్ళు ఎర్రబడ్డాయి. నేను కన్న పిల్లాన్ని పెంచాల్సిన అవసరం మా అన్నయ్యకేం లేదు వ్యంగ్యంగా అంది. నేను కనని పిల్లాన్ని ఉంచుకోవాల్సిన అవసరం నాకంతకంటే లేదు. అంతకంటే హేళనగా అన్నాడు భాస్కర్రావు. మీ ఉద్దేశం స్పష్టంగా చెప్పండి. నన్నింట్లోంచి వెళ్ళిపోమనా అర్థం? అంది సుగుణ. నిన్ను వెళ్ళమనలేదు. నేనన్నదల్లా నీకు నేను కావాలో వాడు కావాలో తేల్చుకోమనే అన్నాను. ఆలోచించుకో. సుగుణ ఒక్క క్షణం ఆవేశంతో ఊగిపోయింది. అంతలోనే నిలదొక్కుని పిచ్చిదానిలాగా పెద్దగా ఒక నవ్వు నవ్వింది. హేళనగా వ్యంగ్యంగా. అస్సలు విషయానికి వచ్చారన్నమాట. మొగుడా పిల్లాడా అంటూ. బేష్,
ఆలోచించాలా? ఈ విషయం గురించి ఆలోచించడానికి ఏ తల్లికి అరక్షణం కూడా పట్టదని మీలాంటి మగాళ్ళకి తెలియకపోవచ్చు. నోరెరగని పసివాణ్ణి అనాథం చేసి మొగుడుతో కులుకుతుంది ఆడది అని మీరు అనుకొని చాయిస్ ఇచ్చారా నాకు? నోరెరగని పక్షులు సైతం రెక్కలు రాని తమ బిడ్డలను రక్షించుకోవడానికి తమ ప్రాణాలు సైతం అర్పిస్తాయే. అలాంటిది మనిషినైన నేను నా పసిబిడ్డని వదిలి మీతో ఉంటాననే ఈ చాయిస్ ఇచ్చారా? మాతృహృదయం ఎలాంటిదో తెలియకే ఈ చాయిస్ ఇచ్చారా? నేను కాకపోతే మరో పెళ్ళాం మీకు క్షణంలో వస్తుంది, కానీ వీడికి తల్లి రాదు అని తెలియనంత తెలివి తక్కువతనం నాకుందనే ఈ చాయిస్ ఇచ్చారా మీరు? ఇదే మీ పిల్లాడైతే నేను మీకు చాయిస్ ఇచ్చుంటే మీరు నన్నే ఎంచుకుని ఉండేవారా? కన్న తండ్రి బిడ్డల్ని అలక్ష్యం చేసి పెళ్ళాంతో కులకబట్టే సవతి తల్లుల కథలొచ్చాయి. కానీ తల్లుండగా బిడ్డ మీద ఈగ వాలనీయదు. బిడ్డని రక్షించుకోవడానికి అవసరమైతే రాక్షస అవుతుంది, పెంచుకోవడానికి ముష్టన్నా ఎత్తుకోగలదు. బిడ్డ కోసం ఏ త్యాగమన్నా, ఆఖరికి భర్తనన్నా సరే వదులుకోగలదు. తండ్రికి తల్లికి తేడా ఇప్పటికైనా తెలుసుకోండి. ఇప్పటికైనా ఈ నరకం నుంచి నా బిడ్డకు విముక్తి కలిగి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఎటొచ్చి ఈ పెళ్లి చేసుకునే లోకంలో ఇది వరకుండే సానుభూతి కాస్త పోగొట్టుకొని హేళన పాలయాననే నా ఆవేదన. ఈ సంగతి ముందు తెలుసుకోలేక తప్పటడుగు వేసి అందరి చేత అనిపించుకునే స్థితికి వచ్చానన్నదే నా బాధ. వస్తా, సెలవు అంటూ పిల్లాన్ని తీసుకుని భుజం మీద వేసుకున్న సుగుణని వెర్రివాళ్ల చూశాడు భాస్కర్రావు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ నచ్చితే గనక ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.